హాయ్ హలో వ్యూవర్స్. వినాయక చవితి నుండి 5 రోజులు పూజలు అందుకొని 6వ రోజు సాయంత్రం మా గణపతి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు. మా ఇంట్లో కొలువున్న మట్టి గణపతి నిమజ్జనం చేసే రోజు రానే వచ్చింది. ఈరోజు గణపతిని కదిలించి నిమజ్జనం చేశాము. 5 రోజుల తర్వాత 6వ రోజు సాయంత్రం గణపతిని కదిలించామండి. గణపతిని ఇంట్లో పెట్టుకొని పూజ చేసిన వారు గణపతిని కదిలించే ముందు ఈ యొక్క మంత్రాన్ని 3 సార్లు చెప్పి కదపాలి. యజ్ఞేన యజ్ఞమైజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహ నాకం మహిమానస్పచంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః. ఇలా చెప్పి గణపతిని కదిలించిన తర్వాత ఈ గణపతిలో ఉన్న తేజస్సు మన పూజ గదిలో ఉన్న పటంలోకి ప్రవేశించి మళ్ళీ వినాయక చవితి వచ్చే వరకు మన ఇంట్లోనే గణపతి కొలువుండి మనల్ని అన్ని వేళలా రక్షిస్తాడు. ఇలా నిమజ్జనానికి బయలుదేరిన మా గణపతిని నేను మా వారు ఇంట్లో నుండి బయటకు వచ్చే వరకు ఇలా తీసుకువచ్చాము. మా 2 వీలర్ వెహికల్ మీద మా మంతనిలోని రావుల చెరువు కట్ట దగ్గరకి చేరుకున్నాము. పక్కన హనుమాన్ టెంపుల్ ఉంటుంది. చెరువు దగ్గర గణపతిని మా వారికి ఇచ్చి నిమజ్జనం చేయమన్నాను. మళ్ళీ రావయ్య గణపయ్య అని ప్రార్థించి చెరువులో నిమజ్జనం చేశాము. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.